దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అనుకోకు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీవారు. గుడి బయటే ఉన్నప్పటికీ దేవుడిని కాకుండా మనుషులను అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చేవారందరూ దొంగలైపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపమనేది కుక్కలకు కూడా వస్తుంది, గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయిల రెండూ ఒకేలాగా ఉంటాయి. నీకు పైన ఉన్నవాడిని చూసి బాధపడకు, నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు, తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, గెలవగలమనే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతివారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరతాడు. తప్పించుకో చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేదైనా అయ్యుండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నీవు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్లకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువును ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ స్నేహితుడిలా చూడాలి. అతని యోగ్యతను కూడా పరిగణించాలి. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలుగుతారు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు. మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. కాళ్లకు చేతులకు ఎంత బలం ఉందన్నది ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు. సందర్భం, అవకాశము దొరికినా ఎటువంటి తప్పును చేయని వారే నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకముంటాయి. మోసపోయాననో కోల్పోయాననో దేన్నీ మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏదైనా నీవు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయం దేముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారొచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారైపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ. బ్రతుకు మీద బాధ్యత లేనివాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సాధన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారతాయి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునే అంతవరకు.
చిన్న మాట అయినా మనసుని మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస. అదే మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు. కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 100 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలెక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాము. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుందని. ఎంతటి పాపంలో నుంచైనా దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు. కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయనేమీ చేయలేడు. ఎంత తెలివైన వారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తలవంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. ఎవ్వరూ చివరి వరకు తమ దగ్గర ఉంచుకోలేకపోయారు. నువ్వెంత? ఒక శిష్యుడు తన గురువు యందు గల అపార విశ్వాసంతో గురునామ స్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను అని నది దాటబోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంకారం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. అవకాశానికి, అవసరానికి, మనుషులకి, మానవత్వానికి తేడాలు. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తను నీకు మరో తల్లిలా మారి ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మరిచిపోవద్దు అని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది కదా. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వానలాంటిది. గెలిచి చూపించు, నీకోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలోనైనా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవలసిన ఒక నిజం, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కు. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. స్నేహం అన్నీ చెప్పుకునేలా ఉండాలి. బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజారుపాలవుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, మారుతుంది. జీవితం, గడియారం రెండూ ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి లోను కాకు. నీవు చేయవలసింది చెయ్యి, మిగిలింది మరిచిపో. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు.
కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.